అది వచ్చేసి సొంత భూమి, జరాయితీ భూమి, అన్ని రికార్డుల ప్రకారం అది జరాయితీ భూమి. కాబట్టి ఇప్పుడు చెరువు తవ్వుతుంటే వాళ్ళు వచ్చి ఆపి మరి లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. ఏమైనా ఉంటే చట్ట ప్రకారంగా, న్యాయంగా, ఏమంటే లీగల్గా ఎవరు ఏం చేసుకునే అభ్యంతరం ఏమి ఉండదు. కానీ మరి చట్టపరంగా కాకుండా మరి ఏదో ఒక రకంగా భయపెట్టి మనం ఏదో చేయాలనుకుంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు, న్యాయము కాదు. కాబట్టి ఎవరైనా ఉంటే న్యాయ ప్రకారంగా, చట్ట ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఏమన్నారంటే నేను ఎఫ్డిఓకిని అలాగే మరి విఆర్ఓ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పాను. ఆ సబ్మిట్ చేసిన తర్వాత నేను ఫర్దర్ ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని నేను మీకు ఫర్దర్ ప్రొసీడింగ్ ఏంటనేది నేను చెప్తానని చెప్పేసి అన్నాను. ఆ వెహికల్ ఆగిపోయింది. మా వెహికల్ ఏంటంటే మరి ఆయన విఆర్ఓ గారు వచ్చి అనాథరైజ్డ్గా కాలం తీసుకున్నారు. ఇప్పటికి 4-5 రోజుల నుంచి ఆగిపోయింది. కాబట్టి చెరువు తవ్వటంలోనూ ఇబ్బంది పడుతున్నారు. ఆ వెహికల్ నష్టపోతున్నాడు, రైతు నష్టపోతున్నాడు, లాస్ ఆఫ్ పేమెంట్. మరి ఇది రెవెన్యూ వర్గాలు ఆలోచించుకుని మరి వాళ్ళు చేసింది తప్పో రైటో ఆలోచించుకుని చేయాలి. కాబట్టి ఈ విషయంలో కూడా మరి న్యాయం చేయాలని మేము ఎంఆర్ఓ గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ భీమవరం మండలం దుర్సుమూరు గ్రామంలో గూడపాటి శాంతారావు గారు భూమి వివాదం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే గ్రామాల్లో దళిత ప్రజలకు ఉన్న భూములు చిన్న చిన్న భూములండి. ఒక అరెకరము, ఎకరము, 2 ఎకరాలు ఉండే చిన్న చిన్న భూములు. ఆ భూముల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గొట్టెక్కించాలన్న ఆలోచనతో చెరువులు తవ్వుకుంటే వాటిని కులతత్వంతో దళితుల భూములు అడ్డగించడం అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ సమస్యను వెంటనే రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారు వెంటనే పరిష్కరించాలి. ఈఆర్ఓ గారి దగ్గర నుంచి రిపోర్ట్ వెంటనే రప్పించి సమస్యను పరిష్కరించాలి. మరి దళితులకు ఉన్న భూముల్ని మరి ఈ విధంగా కాంట్రవర్సీ చేసి వివాదం సృష్టించడం అనేది మంచిది కాదని ఈ సందర్భంగా తెలియదు.